ప్రభునామన బెరాక విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివారము. అనౌన్స్మెంట్స్ 3 మెసేజ్ల తర్వాత జరిగిన అనౌన్స్మెంట్స్లో కొన్ని ప్రసాదన్న మాట్లాడిన మాటల గురించి విశ్వాసులందరికీ, బెరాక విశ్వాసులందరికీ ముఖ్యంగా తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకనంటే బెరాక పుల్పిటి మీద నుంచి ఏది మాట్లాడినా అది చెల్తుంది, అది సత్యమైపోతుంది అని అనుకొని కొంతమంది మూర్ఖంగా అబద్ధాలు సైతం ఆ పుల్పిటి మీద నుంచి ఇదివరకే చెప్పడం జరిగింది, ఈరోజు కూడా చెప్పడం జరిగింది. కనుక వాటి గురించి నేను కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను. యథార్థమైన విషయాలు వాక్యాన్ని ప్రకారంగా, నేను బైబిల్ ప్రకారంగా చెప్తా ఉన్నా. ఈ విషయాల్లో, ఇంతకుముందు మాట్లాడిన విషయాల్లో ఏది కూడా అబద్ధం కాదని ప్రమాణపూర్వకంగా సంఘం ఎదుట బైబిల్ పట్టుకొని చెప్తున్నా. కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాటలు సత్యం. నేను వేసిన విధానము సత్యం. అది చెప్తా ఉన్నా. మీరు అర్థం చేసుకోగలిగిన విజ్ఞులైనటువంటి వారు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేని మూర్ఖులు ఇంకా కొట్లాడండి, పర్వాలేదు. కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తా. ఈ దినము మరి ప్రసాదన్న అనౌన్స్ చేసినటువంటి కేసు, గత నెలలో మేము ఒక కేసు వేసినాం. 42 OS 42 ఆఫ్ 2026. ఈ కేసు దేని కొరకు వేసినామనంటే, ట్రస్టును పూర్తిగా నల్ అండ్ వైట్ చేయాలి, ట్రస్టులో ఉన్నటువంటి వారి బాధ్యతల నుండి వారిని తప్పించాలి, వారి అడ్మినిస్ట్రేషన్ నుంచి, చర్చ్ నుంచి తప్పించాలి. రెండవది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలి. మూడవది ఈ ప్రాపర్టీస్ అమ్ముకొని అన్యాక్రాంతం కాకుండా ఉండాలని వేశాం. ఈ మూడిటికి నేను ఆన్సర్ చెప్తాను. మీకు అర్థమైనంత వరకు నేను చెప్పగలను. మీకు ఎంత అర్థమవుతుందో, మీ జ్ఞానము, మీ యొక్క విజ్ఞత, సహృదయంతో తీసుకుంటే, మంచి హృదయంతో తీసుకుంటే మీకు అర్థమవుతుంది. విషముతో నిండిన ఉద్దేశంతో, విషము కడుపులో ఒంటి నిండా పెట్టుకొని, హృదయం నిండా విషం పెట్టుకొని ఆలోచన చేస్తే అంత విషంగానే కనపడుతుంది. అందుకే ఒక సామెత ఉన్నది, పచ్చ కామెర్లోడు వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు. విషముతో నిండినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు బెరాకలో. ఆ విషముతో నిండినటువంటి వ్యక్తులకు ఎంత చెప్పినా అర్థం కాదు. పైగా వారు విషపు చూపే చూస్తూ ఉంటారు, వారు విషం చల్లుతూనే ఉంటారు, వారు విషపు నాట్లు నాటుతూనే ఉంటారు, ఆ విషపు కాయలు కోస్తూనే ఉంటారు, విషాన్ని పెంచుతూనే ఉంటారు, విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటారు, విషాన్ని డెవలప్ చేసి విషాన్ని అందరికీ పాకించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి విష పురుగులు బెరాకలో చాలా చాలా ఉన్నాయి. తెల్ల బట్టలు వేసుకొని భయంకరమైన విషతుల్యం కలిగినటువంటి వ్యక్తులు బెరాకలో ఉన్నారు. ఏ ఒక్కరి పేరు కూడా నేను చెప్పదలుచుకోలే. వాళ్ళకు అర్థమైతే చాలు. విషం ఎవరిలో ఉందో వాళ్ళకు అర్థమవుతుంది. సాతాను ఎవరి హృదయాల్లో ఉన్నాడు వానికి బాగా అర్థమవుతుంది. దేవుడు ఎవరి హృదయాల్లో ఉన్నాడు దేవుని బిడ్డలకు అర్థమవుతుంది. అనగా నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా గమనించండి. 3 విషయాల గురించి మేము వేసాం. మొట్టమొదటిది ట్రస్ట్ డిజల్యూషన్ కొరకు మేము అంతకుముందు వేసి డిజాల్వ్ చేసినాం సబ్ రిజిస్టర్లో. దాన్ని పూర్తిగా నల్ అండ్ వైట్ చేయాలి అని ట్రస్ట్ గురించి, ట్రస్ట్ మీద వేశాం. ట్రస్ట్తో పాటు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేయాలని వేశాం. మూడవది ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఎవరు అమ్మకుండా ఉండాలని వేసాం. ఇవి ఎందుకు వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ ట్రస్ట్ అనేది ఫ్రాడ్యులెంట్ ట్రస్ట్. ఎన్నోసార్లు మీ దగ్గర చెప్పుకుంటూ వచ్చాను. మీకు అర్థమైనా కాకపోయినా మళ్ళీ నేను కావాలంటే మళ్ళీ ట్రస్ట్ డీడ్ నేను పెడతాను. ట్రస్ట్ డీడ్ ఈరోజు గ్రూప్లో నేను పెడతాను. మీకు ఒకటే ఛాలెంజ్, ఎవరైనా
ఎంత జ్ఞానం కలిగిన వారు, చదువుకున్నవారు, చదువుకోలేని వారు ఎవరైనా పర్వాలేదు, దాంట్లో బెరాకాకు వచ్చిన ఆఫరింగ్స్తో చర్లపల్లి, కోదాడ, కొత్తకోట, తాళ్ళూరు ప్రాపర్టీసు కొన్నాము అని ఎక్కడైనా ఒక్క సింగిల్ లైన్ ఉంటే నేను మీకు క్షమాపణ చెప్పడంతో పాటు ఇమ్మీడియట్గా నేను వేసిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటా. అంతేకాదు, నేను సంఘం ముందు వచ్చి క్షమాపణ చెప్తా, ముక్కు నేలకు రాస్తా, సంఘంలో ముక్కు, మందిరంలో ముక్కు నేలకు రాస్తా. ఎందుకు ఇంత ఖచ్చితంగా మాటలు చెప్తున్నానంటే, ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, బెరాకా డోర్ నంబర్ మీద ఈ 4 ప్రాపర్టీస్ లేవు, ఈ 4 ప్రాపర్టీస్ లేవు. తాళ్ళూరు లేదు, కోదాడ లేదు, కొత్తకోట లేదు, చర్లపల్లి లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మీరు వేసే ఆఫరింగ్స్ అన్నీ ప్రసాద్ అన్న ఇంటి అడ్రస్ పేరు మీద ఉన్నాయి, ఇంటి అడ్రస్ పేరు మీద ఉన్నాయి. ఈ ట్రస్ట్లో కొంతమందికి మాత్రమే ఈ ట్రస్ట్ దీనికి అధికారం ఉంటుంది. సొసైటీ లాగా కాదు ట్రస్ట్ అంటే. ట్రస్ట్ అని అంటే వారి వారి పిల్లలకు సంబంధించిన విధానంలో ఏర్పరచబడింది ట్రస్ట్ అంటే. వాళ్ళే లీగల్ ఎయిర్స్గా చేయబడతారు. సొసైటీ అనేది డెమోక్రాటిక్ ఫార్మాట్ అది. ఒకవేళ ఎవరన్నా అందరు చనిపోతే ఎలక్షన్ అన్న గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కండక్ట్ చేసి మళ్ళీ బాడీని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కానీ ట్రస్ట్లో అలాగుండదు. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు లీగల్ ఎయిర్స్ అయిపోతారు, వాళ్ళ పిల్లలు చనిపోతే వాళ్ళు తర్వాత పిల్లలు లీగల్ ఎయిర్స్ అవుతారు తప్ప వేరే మార్గం లేదు. కనుక ఇది ఎంతో మానసిక ఒత్తిడితో, ఎంతో దూరం చూపుతో సంఘానికి అన్యాయం కాకూడదని, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి మోసపోకూడదని, రాబోయే తరంలో ఎవరు కూడా అన్యాక్రాంతంగా మోసపోయి దేవుని మందిరంలో ఒక మోసగించబడ్డవారుగా ఉండకూడదని ఈ కేసులు వేయడం జరుగుతుంది. ఇది నా యొక్క వ్యక్తిగతమైన డబ్బుతో వేస్తున్నటువంటి కేసులు. ఎవరో నాకు డబ్బులు ఇవ్వలేదండి. ఇది నేను వాక్యం ప్రకారంగా నేను చెప్తా ఉన్న ప్రతి మాట సత్యం. ఎక్కడి నుంచి రాలే ఈ డబ్బులు? ఒక్కరిద్దరు మా దాంట్లోనే 2-3 సహాయం చేసిన కొద్దిపాటి సహాయం అది మాత్రమే తప్ప పెద్ద ఎత్తున సహాయం మాకు ఎక్కడి నుంచి రాలేదు. ఎందుకు ఈ కేసు వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో మునిగిపోయింది బెరాకా. మొత్తము ఒక తాగుబోతుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపేమో పరిశుద్ధులని చెప్పుకుంటున్నటువంటి ఒక గుంపు ఉంది, ఒకవైపేమో మేము తాగుతాం, బరాబర్ తాగుతాం, దేవుడు మమ్మల్ని మార్చినప్పుడు మారుస్తారని చెప్పుకునే ఇంకొక గుంపు కూడా ఉంది. వాళ్ళు కలిసిపోయి చేస్తూ ఉన్నారు ఇప్పుడు పరిచర్య. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి రాస్తాడు, క్రీస్తుకు బెలియాలకు ఏం పొత్తు అంటాడు. మరి మీకేం పొత్తు? క్రీస్తుకు బెలియాలకు పొత్తు లేనప్పుడు మీకేం పొత్తు? తాగుబోతులతోటి మీకేం పొత్తు? తప్పుని ఖండించలేనటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తులు, తప్పును తప్పుగా ఎంచలేనటువంటి పరిశుద్ధత చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు బెరాకాను ఏం బాగు చేద్దామనుకుంటున్నారు? వాక్యాలు చెప్పి బాగు చేద్దామనుకుంటున్నారా? ప్రసంగించినంత మాత్రాన మనుషులు బాగుపడతారనుకుంటున్నావా? మన ఇల్లు సరిగ్గా చేసుకోకుండా ఇతరులు మన ఇంటి దగ్గరికి వచ్చి రక్షణ కొరకు ఆశ్రయం తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రవర్తన చూసి, మన ప్రవర్తన చూసినప్పుడు ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందుతారు? ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీకు చెప్పాలంటే ఒక్కొక్కల పేర్లు చెప్పగలుగుతా నేను. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. బ్రదర్, ఈ వ్యక్తి మన వ్యక్తేనా, ఈ వ్యక్తి మన వ్యక్తేనా, ఏంది ఇట్లున్నది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితులలో బెరాకా పరిచర్య ఈరోజు జరగబడుతుంది. ఈరోజు ప్రసాద్ అన్న చాలా గర్వంగా చెప్తున్నాడు, 3 కేసులు కొట్టేసిండు. అయ్యా, ఇది సూటు డిస్మిస్ కాలేదండి, సూటు డిస్మిస్ అయినంత మాటగా చెప్తా ఉన్నారు. ఇది సూటు డిస్మిస్ కాలే, మీకు ఉంది ముందు ముసూర్ల పండుగ చాలా ఉంది. ఇది మేము అడిగిన ఏవైతే ప్రేయర్స్ ఉన్నాయో, ఏవైతే రిలీఫ్స్ ఉన్నాయో వాటిని జడ్జి వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కరెక్ట్ అసలు సమస్య. మేము వేసిన కేసుకు వాళ్ళు వేసిన కౌంటర్ ఫైల్, ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్
ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వేసేంత వరకు మాకు వీళ్ళ దొంగ బుద్ధి మాకు బయట రాలేదండి. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వేసిన రోజు మేము ఇట్లా చూసుకొని మేము ఆశ్చర్యపోయినాం. ఇంత కరుడు గట్టిన వైట్ కలర్ నేరగాళ్ళు బెరాగలు ఉన్నారని ఆశ్చర్యపోయినాం. ఈ కేసు వేసినా మంచిదే, మీరు అన్నట్టు అడ్వకేట్ చాలా పెద్దోడు, మంచిదే, అన్నీ మంచియే. మీరేసినటువంటి దొంగ కేసును బట్టి మాకు ఈరోజు ఆర్డర్లు రాలేదు, అంతేగాని సూటు డిస్మిస్ కాలేదు అయ్యా ప్రసాద్ అయ్యా, సూటు డిస్మిస్ కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి ప్రసాద్ అన్న. ఇప్పుడు నువ్వు వేసిన కేసు దొంగ కేసు, ఇది దొంగ కేసు. ఇది విశ్వాసులకు పంపిస్తాను, నేను అన్నీ పంపిస్తాను, మీ దొంగ లెక్కలన్నీ నేను పంపిస్తాను. నువ్వు బహాటంగా నువ్వు చెప్తున్నావు కదా, గొప్ప మనిషిగా రుజువు చేసుకుంటావు కదా, నీ దొంగ లెక్కలన్నీ, నీ వైట్ కాలర్ నేరాలన్నీ నేను బయట పెడతా. ఇగో మొట్టమొదటి ఈ సూట్ వేసిండు OS 234 of 2025. ఇది ఎవరికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, విశ్వాసులకు తెలియకుండా, ఈవెన్ ట్రస్ట్ మెంబర్స్కు తెలియకుండా ట్రస్ట్ మీద కేసు వేసిండు. చూడండి ఎంత కరుడు గట్టిన క్రిమినల్. అసలు ఏ బొంబాయిలో ఢిల్లీలో లేనటువంటి క్రిమినల్ మైండ్ ఉంది ప్రసాద్ అన్న. అటువంటి క్రిమినల్ మైండ్ తోటి ఏం చేసిండు, పీటర్ బూషి అన్నను ఈయన సంతకం లేనందుకు పీటర్ బూషి అన్నతోటి కేసు వేయించిండు. పీటర్ బూషి అన్న, ప్రసాద్ అన్న ఇద్దరు కలిసి ట్రస్ట్ మీద, ఎవరి మీద, శాంతి కుమార్ రిప్రజెంటెడ్ బై చైర్మన్, ఇట్స్ చైర్మన్ బ్రదర్ తాతపూడి శాంతి కుమార్ అన్న మీద వీళ్ళిద్దరు కలిసి కేసు వేసిండ్రు. ఈ కేసు వేయడానికి ముందుగా మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తా మీకు. ఈ జేఎం ప్రసాద్ రావు అనే వ్యక్తి మాకు కోర్టులో రాసిచ్చాడు, మేము ట్రస్ట్ను క్యాన్సల్ చేస్తాము అని రాపిచ్చి కేసు విత్డ్రా చేయించుకొని ఇప్పుడు మళ్ళా దొంగతనాన పీటర్ భూషి అన్నతోటి కలిసి కేసు వేసి, శాంతి కుమార్ అన్న మీద కేసు వేసి, కొల్యూడెడ్ సూట్ అంటారు దీన్ని, డమ్మీ సూట్ అంటారు దీన్ని. ఎవరినన్నా అడగండి చెప్తారు. ఎందుకంటే ఈ ట్రస్ట్లో ఎంతమంది ఉన్నారంటే, మొట్టమొదట శాంతి కుమార్ అని ఉన్నాడు, ప్రసాద్ అని ఉన్నాడు, మూడవది పీటర్ భూషి అని ఉన్నాడు, నాలుగవది నరసింహరావు అని ఉన్నాడు, ఐదవది డానియల్ బెంజమిన్ అని ఉన్నాడు, ఆరవది బాలన్న జోసఫ్ అన్న ఉన్నాడు, ఏడవది సిరుగురు కుమార్ ఉన్నాడు. ఈ 7 ఇట్లా సంతకాలు ఎంతమంది తీసుకున్నారు తెలుసా? ఇద్దరి ఎవరి ఇద్దరి, శాంతి కుమార్ అన్నది, ప్రసాద్ అన్నది సంతకం తీసుకొని సూటును క్లియర్ చేసేసుకున్నారు. ఈ యొక్క దాన్ని ఏమంటారు, OS 234ను క్లియర్ చేసేసుకున్నారు. ఏ విధంగానంటే కొల్యూడెడ్ సూట్ ద్వారా క్లియర్ చేసుకోవడం కాకుండా ఏం చేసిండ్రు, ఇది మేము కాంప్రమైజ్ అవుతున్నాం, కేసేసి మేము కాంప్రమైజ్ అవుతున్నాము, ఎవరితోటి, శాంతి కుమార్ అనే వ్యక్తితోటి మేము కాంప్రమైజ్ అవుతున్నాము. ఆయన ఏం చేసిండు కాంప్రమైజ్, శాంతి కుమార్ ప్రసాద్ ఏం చేసిండు, మేము ట్రస్టును నల్ అండ్ వైడ్ చేస్తాము, ట్రస్టును క్యాన్సల్ చేస్తామని ప్రామిస్ చేసినాము. అయితే అది ఇల్లీగలు కనుక మేము దాన్ని విత్డ్రా చేసుకుంటామని శాంతి కుమార్ అన్నతోటి మళ్ళొక సంతకం పెట్టించారు. శాంతి కుమార్ అన్న మరి ఎందుకు ఇన్ని సంతకాలు పెడుతుండో నాకు అర్థమైతలేదు, కానీ ఎన్నో సంతకాలు ఉన్నాయి, కాంట్రవర్సల్ సిగ్నేచర్స్ ఉన్నాయి శాంతి కుమార్ అన్నయ్య. మరి ఎంత ధైర్యంతో పెడుతుండో, మరి సంఘానికి ఏం చేద్దామని పెడుతుండో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ప్రతి క్రిమినల్ కేసులో శాంతి కుమార్ అన్న సంతకం ఉంది, ప్రతి క్రిమినల్ ఆస్పెక్ట్లో శాంతి కుమార్ అన్న సంతకం ఉంది. ప్రసాద్ అన్నది ఉంటే ఉండని, ఎందుకంటే ఈజ్ మెంట్ ఫర్ దట్. ప్రసాద్ అనే వ్యక్తి మొత్తానికి ఈ యొక్క నష్టానికి బెరాకల 2004 నుంచి ఏదైతే క్రిస్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ని 20 ఫ్యామిలీస్ని వెళ్ళగొట్టడానికి ప్రసాద్ అన్న మెయిన్ కారకుడు. వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళని ఈ రోజుకు మందిరంలో కూడా అడుగు పెట్టకుండా ఇంజెక్షన్ తీసుకొచ్చి కబ్జా పెట్టినోడు ఈ ప్రసాద్. అధికార కాంక్షతోటి కబ్జా పెట్టినోడు ప్రసాద్. అటువంటి ఈ ప్రసాద్ ఇప్పుడు మమ్మల్ని అంటుండు కబ్జా పెడతాడని. మీరు ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? తాళ్ళూరు, కోదాడ, కొత్తకోట, చల్లపల్లి ఎవరి పేరు మీద ఉన్నాయి అని అంటే ప్రసాద్ అని ఇంటి అడ్రస్ పేరు మీద ఉన్నాయి. చూసుకోండి విశ్వాసులారా, ఎంత దొంగ అయిన వైట్ కాలర్ నేరగాడా కాదా చెప్పండి. దేవుని మందిరానికి సంబంధించిన ప్రాపర్టీసు తన ఇంటి అడ్రస్ పేరు మీద ఉన్నాయి. కాదని చెప్పండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరన్నా రుజువు చేయండి, ఇది కాదు తప్పు అని చెప్పండి, రుజువు చేయండి. మీడియా ముందట కూర్చుందామంటే కూర్చుందాం, ఎక్కడ కూర్చోవడానికి నేను సిద్ధమే. ఇది దీంట్లో ప్రైమ ఫసి లేదని చెప్పండి.
ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ కూడా మా దగ్గర ఉంది, మొత్తం ఉంది. ఆ ఛార్జ్ షీట్లు ఏముంది, ఇంటి దగ్గర ఇంటి పేరు పెట్టుకున్నారు, ఇంటి దగ్గర ఎటువంటి యాక్టివిటీ లేదు, కేవలము డమ్మీ చర్చ్ తయారు చేసుకున్నారు వీళ్ళు, కేవలము మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీళ్ళు తయారు చేశారని ఛార్జ్ షీట్లో కూడా వేశారు. ఛార్జ్ షీట్ కూడా మీకు పెడతాను లాస్ట్ టైం పెట్టి. చట్టం దృష్టిలో కూడా నేరస్తుడిగా నిరూపించబడ్డ తర్వాత కాళ్ళు వేళ్ళబడ్డారు వీళ్ళు. శాంతికుమార్ అన్న ప్రసాద్ కాళ్ళు వేలబడ్డారు. నిజంగా చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తారు. కాళ్ళు వేలు బతిమిలాడి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ దొంగ వేషం, మళ్ళీ దొంగ నాటకం, ఇంకొక కొత్త నాటకం. ఇప్పుడు కొల్యూడెడ్ సూట్ వేశారు. మాకు ఈ కొల్యూడెడ్ సూట్ ద్వారానే మాకు ఈరోజు ఇంజంక్షన్ ఆర్డరు రాకుండా అడ్డుపడడం జరిగింది. కొల్యూడెడ్ సూట్ ద్వారానే వీళ్ళు అవార్డు తెచ్చుకున్నారు. వీళ్ళు అవార్డు తెచ్చుకొని ఈ కొల్యూడెడ్ సూట్ ఉన్నదన్న సంగతి మాకు తెలియదు. ఒకవేళ ఈ కొల్యూడెడ్ సూట్ ఉన్నదని మాకు తెలిస్తే మేము ఖచ్చితంగా దీన్ని సెటసైడ్ కోసం హైకోర్టులో మేము ఆల్రెడీ పిటిషన్ వేసేవాళ్ళం. కానీ జడ్జికి అర్థమవుతుండొచ్చులే, ఎందుకంటే డమ్మీ సూట్ అనగానే జడ్జిలకు అర్థమవుతుంది. ఈ 7గురికి రావాల్సిన నోటీసులు కేవలము వాళ్ళ ఇద్దరికే నోటీసులు రావడము, వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని కొల్యూడై దీన్ని కేసును రివైవ్ చేసుకోవడం, ఇది కొల్యూడెడ్ సూట్ అంటారు. జోసఫ్ అన్నకు నోటీస్ ముట్టలే, నరసింహరావు అన్నకు నోటీస్ ముట్టలే. నోటీస్ ముట్టకుండా మీరు ఎట్లా దీన్ని తయారు చేయగలిగినారు? ఇది అబద్ధం కాదా? పుల్పిట్ మీద నుంచి నువ్వు అబద్ధం చెప్పినాడు ఇది కాదా? ఈ దొంగ వేషం విశ్వాసులకు తెలియదు అనుకుంటున్నా ప్రసాద్ అన్న. యు ఆర్ ఏ వైట్ కాలర్ నేరగాడివి, నువ్వు వైట్ కాలర్ నేరస్తునివి. నువ్వు 20 ఏళ్ళ నుంచి నేరం చేస్తా ఉన్నావు. మొట్టమొదటి కేసు బెరాకకు ఒక పితామహునివి, నువ్వు కేసులకు పితామహునివి. అస్సలు బెరాక మీద కేసులు లేనప్పుడు నువ్వు వేసిన కేసు, మొట్టమొదటి కేసు, ప్రసాద్ అనే వ్యక్తి వేసిన కేసు, మొట్టమొదటి కేసు నువ్వు వేసినవు. హెబ్రోన్ వాళ్ళతో కలిసి వేసినవు కేసు. ఇగో ఇక్కడ ఉంది చూడు, బిట్వీన్ కురువిల్లా ఫిలిప్, థియోడర్ రెజినాల్డ్, ఎఫ్సిఎస్ పీటర్ అండ్ జేఎం ప్రసాద్ రావు, పి దేవదాస్, పీటర్ ఇజ్రాయెల్ బూషి, వీళ్ళు కలిసి క్రిస్టి వాళ్ళ మీద కేసు వేసిండ్రు. 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది కేసు. దొంగ పేపర్లు వేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఒక ఐఏ వేసుకుంటా వస్తున్నారు. ఐఏ వేసుకుంటా జడ్జిమెంట్ రాకుండా ఎన్నిసార్లు వేసుకుంటా 20 ఏళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటా చూడండి. నీతిమంతుడు. నేను నిన్న ప్రసాద్ అన్న కోర్టులో కలిస్తే చెప్పిన, ప్రసాద్ ఎవరు ఈయనతోటి మీరు ఆయనతోటి కేసు విత్డ్రా చేయిండి అంటాడు. ఎవరు? క్రిస్టితోటి అంటే విత్డ్రా చేయాలన్నట. నేనన్నా మీకంటే 100% పరిశుద్ధుడా క్రిస్టి అని అన్న. కోర్టు ముందట అన్న, మీకంటే 100 సార్లు పరిశుద్ధుడు. మీరు దొంగలు అని కూడా చెప్పిన. దొంగలండి మీరు. ఈరోజు కూడా చెప్తున్నా, దొంగలు. కాదంటే రా దగ్గర రా, ఇప్పుడే రా, నీ దొంగతనం ఏందో చూపిస్తా, నీకు కావాలంటే ప్రెస్ వాళ్ళని పిలిపిస్తా అని చెప్పిన. నీ ముందర నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటావు కదా. ఇట్లాంటి మాటలు కుదరే మనకు. కనుక నాకు మధ్యవర్తి ఒకడు మధ్యవర్తి ఉండాలి. ఎవడు? వెంకటేశ్వరరావు అనేటోడు దొంగ కాదు. మళ్ళా ఆడో దొంగ, మీ కొరకు పుట్టినోడే ఆడు. మీ కొరకు దొంగ పని చేయడానికి పుట్టినోడు, ఎప్పుడో నాశనం చేయడానికి పుట్టినోడే ఆడు. కనుక వాని గురించి మాకు అవసరం లేదు. ప్రెస్ వాళ్ళని పిలుద్దాం, న్యూట్రల్ పర్సన్ పిలుద్దాం. నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు వాళ్ళ దగ్గర జవాబు చెప్పు. నువ్వు ఒక ప్రశ్న నన్ను అడుగు, నేను వాళ్ళ దగ్గర జవాబు చెప్తా. ఇట్లా ప్యారలల్గా మనం అడుక్కుందాం. న్యాయం ఎవడు చెప్తాడో అది. కానీ 20 సంవత్సరాల నుంచి 20 కుటుంబాలను దేవుని మందిరానికి దూరం చేసినావు కదా. నీ పిల్లలకు ఆ శిక్ష తగిలింది. నువ్వు అనుకోకు, నీ కుటుంబం మీద ఆ శిక్ష ఏలుతా ఉంది. నువ్వు ఆ శిక్షలో ఉన్నావు, ఇంకా అర్థమవుతలేదు. ఇప్పటికి కూడా మందిరాన్ని మరొక విధానంలో, కొత్త విధానంలో నాశనం చేద్దాం అనుకుంటున్నావు. ఇది జరగనీయము ప్రసాద్ అన్న. దేవుడు నాకు ఒకవేళ ఆయుష్కాలం ఇస్తే, ప్రభు పిలుచుకుంటే నాకు మొత్తం పీడనే బిగుతుంది అనుకో, అది వేరే విషయం. కానీ దేవుడు నన్ను ఆయుష్కాలం ఇచ్చినంత వరకు నీ దుర్మార్గము, నీ యొక్క వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎంత ఖర్చు అయినా పర్వాలే. మీరు దొంగలు, నీతోటి ఉన్నోళ్ళు ఆ గ్రూపే దొంగలు. పక్క చెప్పగలుగుతా. నీతోటి ఎవడైతే సహవాసం చేస్తుండో వాళ్ళందరూ పచ్చి దొంగలు, దగాకోరులు. మీరు ఒక్కని మనసు చక్కగా ఉండదు, ఒక్కని హృదయం చక్కగా ఉండదు, ఒక్కనికి కూడా యథార్థమైన హృదయం ఉండదు. కుట్ర, అధికారకాంక్ష. నీకెట్లా అధికారకాంక్ష ఉందో వాళ్ళకు కూడా అధికారకాంక్ష, పులిపిటి కాంక్ష. అయితే నేను ఇంతకంటే మాటలు ఎక్కువ చెప్పదలుచుకోలే. అయితే ఒక్కటి చెప్తా ఉన్నా, కేసు డిస్మిస్ కాలేదండి విశ్వాసులారా.
ఈయన చెప్పిన విధానంలో కాలేదు, డిస్మిస్ కాలేదు. కేవలం మేము వేసిన ఏవైతే ఆర్డర్స్ కోసం ఏదైతే అడిగినామో అయ్యేలు అవి డిస్మిస్ అయినాయి. మేము ఇంకా ఫర్దర్గా మేము చేయాల్సిన పనులు ఉన్నాయి, మేము చేస్తాము తప్పకుండా. యథార్థమైన వారికి దేవుడు ఆశ్రయం ఇస్తాడు, ఆసన్నుడు. కనుక మేము యథార్థంగా కొట్లాడుతున్నాము, దేవుని ప్రజల కొరకు కొట్లాడుతున్నాం, దేవుని మందిర క్షేమం కొరకు కొట్లాడుతున్నాం. ఇది ఏదో ఆస్తుల కోసం కొట్లాడిన విషయం కాదు. మీ యొక్క దుర్మార్గమైన అధికారము పక్కకు జరగాలంటే ఈ ఆస్తి మీ చేతులకి వెళ్ళి పక్కకు జరగాలి. మీ ఆస్తి, ఈ యొక్క బెరాక ఆస్తి మీ చేతులలో ఉన్నంత వరకు మీ దుర్మార్గం అట్లనే వెళ్తూ ఉంటుంది. పాయింట్ అర్థమైందో లేదో? మీరు కాదాడా, మీరు పక్కకు జరగకపోతే ఆ దుర్మార్గం అట్లనే ఇంకా విరసిల్లుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. అది కనుక మీ యొక్క అధికారానికి ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఈ దుర్మార్గానికి ఫుల్ స్టాప్ పెట్టదు. ఇది రెండు ఒకటే, రెండు సేమ్ అన్నమాట. మీ అధికారం ఎంత అవసరమో మీ దుర్మార్గం అంత ఇంపార్టెంట్. ఈ రెండు ఒక్కటి దుర్మార్గం తీసేయాలంటే మీ అధికారం పోవాలి, మీ అధికార కాంక్ష పోవాలి. ఇవి రెండు పక్కకు పోయినప్పుడు మందిరం బాగుపడుతుంది. కనుక విశ్వాసులారా, నేను చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో మాత్రము ఇంకా బోల్డెడంత ఉంది. ఈ కేసు ఇంకా 10 సంవత్సరాలు నడుస్తుంది. ఇవాళ ఏదో కొట్టేసినంత ఫీల్ కావద్దు. ఇది ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. ఈ జడ్జిమెంట్కు మాకు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఈ కేసు ఇంకా లైవ్లో ఉంది, ఈ సూటు డిస్మిస్ కాదు కూడా. కనుక ఇది నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది హైకోర్టులో. వాళ్ళు కూడా హైకోర్టులో వేస్తారు, మేము కూడా హైకోర్టుకు పోతాము. హైకోర్టు తర్వాత అవసరం వస్తే ఇంకెక్కడికైనా పోగలుగుతాము. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు, దేవుడు శక్తి ఇచ్చినంత వరకు, దేవుని మందిరం కొరకు, ఈ దుర్మార్గుల పరిపాలన పోవడానికి కొరకై, ఈ దుర్మార్గుల యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మందిరాన్ని విడుదల చేయడానికి నేను ప్రయాసపడతానని ప్రామిస్ చేస్తున్నా. ప్రసాద్ అన్న, నేను మళ్ళీ ఒకసారి నీకు దయచేసి నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు పులిపిటెక్కంగా నేను పూనకం వచ్చినలాగా మాట్లాడతావు. అది సరి అయిన విధానం కాదు. నీ ఇంట్లో సేవకులు ఉన్నారు, నీ బామ్మది సేవకుడు పూణేలో, ఇంకా చిన్న బామ్మది కూడా, ఆయన కూడా సేవకులాగానే. మేము గౌరవిస్తాం వాళ్ళు. మీ అత్తమ్మ మంచి భయం భక్తి కలిగింది, మేము గౌరవిస్తాం. మీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఒక మంచి తల్లిదండ్రులకు పుట్టింటే యథార్థమైన మాటలు మాట్లాడు, యథార్థంగా కొట్లాడు. ఇది దేవుంది, నాది కాదు, నీది కాదు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతా. నువ్వు విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టాలి. అయితే దేవుని బిడ్డలను పట్టి పీడిస్తున్నావు చూడు, అది సరైంది కాదు. నువ్వు ఎక్కడ కూర్చోమంటే కూర్చోవడానికి సిద్ధమే, ఏ రాత్రి కూర్చోమంటే కూర్చోవడానికి సిద్ధమే. నువ్వు సిద్ధంగా ఉన్నావా? యథార్థంగా నువ్వు రాగలుగుతావా? నేను చెప్పిన వాటికి నువ్వు ఒప్పవు. మూడో మనిషిని కూర్చోబెట్టి మాట్లాడదామా? రేపే కేసులు తీసేద్దామని ఎన్ని కేసులు, ఇప్పుడు ఇంకా 3-4 కేసులు ఉన్నాయి. మీరు అనుకుంటారు దిస్ ఈజ్ ఎంట్రన్స్. దయచేసి గమనించండి బెరాక విశ్వాసాలు, నన్ను తిట్టుకోవద్దు. తర్వాత వీళ్ళ తోలు తీసేంత వరకు కేసులు నడుస్తూనే ఉంటాయి, ఇంకా కేసులు అయితేనే ఉంటాయి. ఇది జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు సరి అయిన బుద్ధి వచ్చేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. మీరు ఎంత ఉగ్గురులు అయిపోతారో నాకు తెలుసు. నీ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా సహనము, ప్రేమ, హృదయశుద్ధి ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఇట్లా నరాలు మలిగిపోతుంటాయి. ఈ వీడియో విన్నప్పుడు మరిగించుకొని యథార్థతలోనికి రండి. దేవుని మందిరం కోసం యథార్థంగా రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు.